అన్ననైతే 10 కిలోలు ఉన్న పనసకాయనైతే కాటా మీద అయితే పెట్టమన్నాను మామ. అదైతే 10 కిలోలు అయితే ఉంది మామ. మనకైతే కనపడింది, ఫోన్ లో కెమెరాకి అయితే పర్లేదు మామ. అన్నకైతే డబ్బులు ఇచ్చేసి ఇంకా మనమైతే పనసకాయని బండి మీద పెట్టుకుని డైరెక్ట్ గా ఇంటికైతే వెళ్ళిపోయాం మామ. హలో మా అందరికి నమస్తే. మ్యాటర్ ఏంటంటే మనం కొట్టేపాలెం కలిసినాడికి వెళ్ళినప్పుడు అయితే మనకైతే ఈ పనస పండు అమ్మే వాళ్ళు అయితే అన్న అయితే కనపడేది మనం ఇప్పుడు ఈ పనస పండుని ఒలిచి దీంట్లో ఎన్ని తొలలు ఉన్నాయో, మనకి ఎంత వేస్ట్ అయితే పోతుందో వీడియో తీసి మొత్తం మీకు ఒక వీడియో పెడతాను మామ. చూడండి మనం అయితే ఆయిల్ అయితే తక్కువ వేసాం, లోపల జిగురు అయితే చూడండి ఎలా ఉందో. మనకైతే ఇది కట్ చేసేది అయితే తెలియదు మామ, ఇదే ఫస్ట్ టైం. ఎక్స్పెరిమెంట్స్ అన్ని దీని మీద చేస్తున్నాం మామ. మనం ఈ పనస పండును కట్ చేయడానికి ఖచ్చితంగా కూరలో వేసుకున్న నూనె అయితే ఉండాలంట మామ. నేనైతే ఆయిల్ రాసుకున్నాను మామ. తర్వాత మా అల్లుడు కూడా ఆయిల్ అయితే రాసుకున్నాడు. ఇంకా మా అల్లుడు అయితే ఒక సైడ్ అయితే కటింగ్ అయితే స్టార్ట్ చేశాడు మామ. మనకైతే పనస పండును కట్ చేయడం అయితే రాదు మామ, ఇదే మామ ఫస్ట్ టైం. మా అల్లుడు అయితే అవతల సైడ్ అయితే కోసేసాడు మామ. తర్వాత నాకైతే ఇచ్చాడు, నేనైతే ఇటువైపు అయితే కోస్తున్నాను మామ. మనమైతే కాయ అడుగు భాగం దాకైతే కిందకైతే కోసాం మామ. ఇంకా ఈ పనస పండుని చూడండి మామ, మేమైతే ఎలా లాగుతామో దెబ్బకి ఒకటేసారి ఓపెన్ అయిపోతుంది మామ. మనమైతే మొత్తానికైతే ఓపెన్ చేసేసాం మామ. ఇంకా మా అల్లుడు మధ్యలో పట్టు అయితే కట్ చేస్తున్నాడు మామ. ఆ పనస తొనలు ఈజీగా వస్తాయని. మేము కట్ చేసేది రైటో రాంగో మీరైతే కామెంట్ చేయండి మామ. మనమైతే వీటిని ముక్కలుగా అయితే కట్ చేసి పనసతోనలు అయితే వేరు చేసాం మామ. ఈ స్వెట్స్ పెట్టుకున్న పిల్లోడు కూడా మా తమ్ముడే మామ. మనకి లేట్ అవడంతో మనకైతే హెల్ప్ చేయడానికి అయితే వచ్చాడు మామ. ఫ్రెండ్స్ ఇలా అయితే వలవాలంట, మనకు తెలీదు, ఆయన తెలిసిన వాళ్ళ ద్వారా ఏదైతే తెలుసుకున్నాం. వాటిని వలడమే పనిగా పెట్టుకుంటే ఏం బాగుంటుందని మధ్యలో అయితే మేము కూడా అయితే తినేస్తున్నాం మామ. టేస్ట్ అయితే సూపర్ ఉంది. చూడండి మామ, మొత్తానికి దీన్ని అయితే అటెంప్ట్ మటన్ చేసాము. మన కాయ వచ్చేసి 230 రూపాయలు అలా పడింది, 10 కిలోల కాయ. ఆ పనస తొనలు తీసేలోగా చాలా లేట్ అయితే అయిపోయింది మామ. మొత్తానికి సినిమా అయితే కనపడింది మామ. మాకు చూసే అంత ఈజీ కాదు మామ వాటిని బయటికి తీయడం. మొత్తానికి అయితే మనం పనసకాయ అది కష్టం మీద తొనకలు అయితే ఓడడం అయితే జరిగింది మామ. మొత్తం అయితే తీసేసాము. మనకైతే 2 ప్లేట్లు అయితే వచ్చాము. నాకు వేసి 6 కేజీలు 5 కేజీలు దాకా ఉంది మామ. మనం పెట్టిన డబ్బులకి అయితే వర్త్ మామ. చిన్న తొలకలు అయితే వచ్చాయి, కానీ ఇవన్నీ మనం ఒకటే తెల్లాం కాబట్టి మనం కొద్దిగా తిని ఇంట్లో కొద్దిగా ఇచ్చి మిగతా పంచి పెడతాం మామ. చెత్త వచ్చేసి మనకి దగ్గర ఒక 4-5 కేజీలు అయితే ఉంది మామ. మనకైతే ఇవైతే
రెండు కలిపి ఒక 5 కేజీలు అయితే వచ్చాయి మామ.